ఏ రకంగా మిర్చి రైతులకు ఇస్తావో లేదు, ఊరికే 2 ఫోటోలు 4 వచ్చి అయిపోయాయి అని రాశాడు. యాజ్ ఇఫ్ దట్ ఈజ్ సెంట్రల్స్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు వాళ్ళకి చెప్పేశాం, వాళ్ళు ఇస్తారు తీసుకోండి అని చెప్పి. అదే P4 మాదిరే, వాళ్ళు ఇస్తారు నువ్వు తీసుకో, అది ఏది దాని కింద ఆడబిడ్డ నిధి సౌకర్యం ఏదైతే అంటున్నాడో ఇది కూడా అంతే అయిపోయింది ఈయన పని ముఖ్యమంత్రి గారు. తర్వాత పొగాకు వచ్చేసరికి అది మరీ అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చాక మన మంత్రి కేంద్ర మంత్రి ఎవరు వచ్చారు, దానికి ఈయనకు ఢిల్లీకి పోవడానికి కూడా ఓపిక లేదు. ఢిల్లీకి పోతే ఏం మాట్లాడుతున్నారో తెలియదు, కానీ ఆయన ఇక్కడికి వచ్చినాడని చెప్పి ఆయనకు హడావుడిగా పొగాకు గురించి మీరు ఇంటర్వ్యూని అయ్యి ఏదో ఒకటి చేయాలని ఈయన చెప్పాడట. ఇంకా మీడియా ఉంది కదా, ఇంకా ఈయన చెప్పేస్తే సెంటర్ ఆ డైరెక్షన్స్ ఫాలో ఇచ్చేస్తుంది, డోంట్ వర్రీ పొగాకు రైతులందరూ అని చెప్పి వాళ్ళు మీడియాలో రాసేసుకున్నారు. ఇప్పుడు మామిడికి సంబంధించి ఎక్కడెక్కడ ట్రక్కులు ఆగిపోయినాయి, అవి 4 రూపాయలు 5 రూపాయలకు వచ్చిందని వాళ్ళ మీడియాలో కూడా రాస్తున్నారు. అయితే వాళ్ళు రాసే కారణం గవర్నమెంట్ ఎంత చెప్పినా వాళ్ళు ఫ్యాక్టరీలు వాళ్ళు వినట్లేదంట. అసలు నువ్వు వాళ్ళకి ఎప్పుడు చెప్పినావు, ఎప్పుడు కూర్చోబెట్టి వాళ్ళని ఫోర్స్ చేసావు, లేదా ఆర్మ్ ట్విస్ట్ చేసావు, లేదా ప్రెజరైజ్ చేసావు, లేదా నిజంగా ఆ ఫ్యాక్టరీల దగ్గర ఆగిపోయి ఉంటే దాన్ని ఏమైనా మూవ్ చేయడానికి గవర్నమెంట్ వైపు నుంచి ఏమైనా చేసే ప్రయత్నం చేసావా? ఒక్కటంటే ఒక్క పంటకు సంబంధించి అయినా సరే అది నువ్వు ఎంతవరకు చేయగలవో దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇంటర్వ్యూన్ కావడానికి నువ్వు ఎక్కడ ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నం చేసావు? ఇదే ఏడాది క్రితం పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేయని సందర్భం ఉంటే ఏమైనా ఉందా? అది ఏ క్రాప్ అయినా సరే కొనగలిగితే కొనడం, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి అవసరమైతే దానికోసం దిగడం, అడుగు ముందుకేసి దానికి అలొకేట్ చేసి ఇమ్మీడియట్ పర్చేజ్ మొదలు పెట్టడం, లేదా ఆక్వా లాంటి దాని దగ్గర అయితే వాళ్ళను పిలిచి గట్టిగా ఇది చేసి ఇక్కడ ఇచ్చి అక్కడ కూడా వాళ్ళను తగ్గించమని గవర్నమెంట్ నుంచి ఇంత ఇస్తామని మాట్లాడడం. మ్యాంగో విషయంలో అయిందా? ఒక్కటంటే ఒక ప్రూఫ్ చూపగలరా? కానీ సెంట్రల్ వీళ్ళు గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చిందంట, వాళ్ళు వినలేదంట. యాక్టివ్ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కడన్నా జరిగిందా? యాక్టివ్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఏది? విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, నేను ఇంతకుముందు యోగా గురించి చెప్పాను, అది నిజంగా ఎంతైనా దాని గురించి ప్రచారం చేయొచ్చు, కరికులంలో పెట్టచ్చు, కిందికి ఒక సైంటిఫిక్ మెథడ్ కింద మన డైలీ దీంట్లో అది పార్ట్ ఎట్లా చేయాలనే దాని మీద గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేయాలనో అంత ఇవ్వచ్చు. కానీ 20 రోజులుగా ఈ అరేంజ్మెంట్స్ చూడడానికి తండ్రి కొడుకులు ఇద్దరు పోతారు, ఫోటోలు ఉంటే పెద్ద పెద్ద ఫోటోలు ఇవి, దాని ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు అనేది అవి చూడడం, అఫీషియల్స్ అందరినీ పెట్టి కూర్చోబెట్టి వాళ్ళని తోమడం, ఇది నీ డ్యూటీస్ చేస్తూ నువ్వు అడిషనల్గా చేయాల్సినవి, ఎక్స్ట్రా కరిక్యులర్. దీంట్లో గవర్నమెంట్ ఎనీ గవర్నమెంట్ ఓ హెల్దీ వీటిని ఎంకరేజ్ చేయడానికి చేయాల్సినంత చేయొచ్చు. కానీ నీ ప్రధాన వ్యాపకం అది కాదు. నిన్ను ప్రజలు ఎన్నుకున్నది సక్సెస్ఫుల్గా యోగా డే కండక్ట్ చేయడానికి కాదు, సక్సెస్ఫుల్గా ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడానికి కాదు. నువ్వు చేయాల్సింది, ప్రభుత్వం చేయాల్సింది, ఎక్కడెక్కడైతే క్రైసిస్ వస్తే సమాజంలో 2 సెక్షన్స్ మధ్య వచ్చినా, లేక డౌన్ రావడం డిప్రైవ్డ్ వాళ్ళకైతే పూర్తి అండగా ఉండడంలో కానీ, లేదా ఇండిపెండెంట్ సెక్షన్స్ గవర్నమెంట్ మీద డిపెండ్ కాకపోతే వాళ్ళవి ఇంటర్ఫేస్గా ఎక్కడన్నా అవసరమైతే చట్టంలో చేంజెస్ తీసుకురావాలంటే వాటికి మొత్తం మీద వాటితో ఎంగేజ్ అయ్యి ఆ ఇంటర్ఫేస్ కింద పనిచేయగలిగినది ఎక్కడైనా అది అవసరం. మిగిలినవన్నీ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడం. నువ్వు అసలు ఏది చేస్తున్నావు? లా అండ్ ఆర్డర్కి సంబంధించినంత వరకు గొంగట్లో కూర్చోవడం కూడా కాదు, ఎక్కడ కూర్చున్నామో మనకే తెలియదు, ఎక్కడ తగిలినా దొరుకుతాయి. రోజు నిస్సహాయులైన దళితుల మీదనో, మహిళల మీదనో, చిన్నపిల్లలు, మళ్ళీ ఈయనే ఊగిపోతాడు కోపంతో. గంజాయి ఎఫెక్ట్తో ఇదే అయిపోతుంది, బాలికల మీద నేను సహించను, తాట తీస్తా అంటాడు. స్వామి, నువ్వు ఉండేది ఆ స్టేర్లో ఉన్నావు, మేము అడగాల, ప్రజలు అడగాల, సివిల్ సొసైటీ అడగాల, ఏం చేస్తున్నావు బాబు అని.